ఈరోజు గోంగూరతో రెసిపీ చేయబోతున్నాను. హలో ఆల్, ఈరోజు మన రెసిపీ కోసం ముందుగానే గోంగూరని కడిగి రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు, ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని దినుసులు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో మెంతులు ఇలా కాస్త రంగు మారేంత వరకు వేయించి అందులోనే ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని మరి మాడిపోకుండా ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న దినుసులను ప్లేట్లోకి తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. గోంగూరని ఆకుల్లాగా కాకుండా ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే టొమాటోలను కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ని వేడి చేసి టమాటా ముక్కలు వేసి కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా కాస్త టమాటాలు మగ్గాక అందులో చింతపండును కూడా వేసి కలుపుకోవాలి. టొమాటోలు మగ్గేలోపు చల్లారిన దినుసులను మిక్సీ గ్రైండర్లో వేసి పౌడర్ రెడీ చేసుకుందాము. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పౌడర్ని రెడీ చేసుకున్నాను. చూడండి, టమాటా కూడా మగ్గిపోయింది. ఇందులోకి కట్ చేసుకున్న గోంగూరను వేసుకొని కలుపుతూ మగ్గించుకోవాలి. గోంగూర ఎక్కువ ఉంది కాబట్టి ముందుగా వేసుకున్న గోంగూర కాస్త దగ్గర పడ్డాక ఇంకా గోంగూరను వేసి కలుపుతూ ఇలా మగ్గించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన గోంగూర మిశ్రమాన్ని మిక్సర్ గ్రైండర్లో పౌడర్తో పాటుగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే అందులోకి కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి, పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని గిన్నెలో తీసి పెట్టుకొని పచ్చడిలోకి పోపు కోసం ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, కరివేపాకు వేసి వేయించి పచ్చడిని పోపులోకి వేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. అలాగే రోటీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి నేను చేసి చూపించిన గోంగూర టమాటా పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.